హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు రాగి దోశ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్, హెల్తీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను 1 కప్పు రాగి పిండి తీసుకున్నా. 1 కప్పు మన దగ్గర ఉన్న రవ్వ తీసుకున్నా. మనం రవ్వ చేసుకుంటాం కదా, అదే అండి. 1 కప్పు పెరుగు తీసుకున్నా. మనం దీన్ని పులియబెట్టాం కాబట్టి, అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి పెరుగైతే కంపల్సరీ అండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం నేను 1.5 కప్పు వాటర్ కూడా వేసుకున్నా. మొత్తం 1.5 కప్పు వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈజీ అండి. అప్పటికప్పుడు ఏ టిఫిన్ చేయాలో అర్థం కానప్పుడు ఈ ప్రాసెస్లో ఇది చేసుకోండి. దోశ చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చేసా, కానీ నాకైతే ఫుల్గా నచ్చింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. రాగి పిండిలో కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్ కాబట్టి ఈ విధంగా రోటీ చేసుకోవడానికి ఇబ్బంది అయినా రాకపోయినా ఈ విధంగా అయినా సరే దోశ వేసుకొని తినాలండి. హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచుకోవాలి. దీన్ని నేను మిక్సీ పట్టుకుంటున్నాను మెత్తగా. ఎందుకంటే ఇందులో మనం రవ్వ వేసాం కదా, అది కూడా మొత్తం కలిసిపోయేలా మెత్తగా అయితే మనకు దోశ వేసుకోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. కాబట్టి నేను ఈ పిండి మొత్తం మిక్సీకి పట్టుకున్న మెత్తగా. కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. మరి గట్టిగా వేసుకుంటే కూడా మొత్తం దోశ అనేది గట్టిగా అవుతుందండి. ఈ ఈ విధంగా వేసుకోవాలి. మరి పలుచగా కూడా వేసుకోవద్దు. ఇందులో నేను ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నా. ఇందులో నేను కొద్దిగా అల్లం వేసుకున్నా, చిన్న పీసెస్ కట్ చేసుకొని. కొద్దిగా కరివేపాకు వేసుకున్నా. ఏవైనా సరే మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి. ఆలు కానీ, క్యారెట్, బీట్రూట్ అలాంటివి కూడా వేసుకోవచ్చు, ఉంటే మన ఇష్టం. కొద్దిగా జీరా వేసుకున్నా, కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం ఈ పిండిని పులియబెట్టట్లే కాబట్టి కొద్దిగా నేను బేకింగ్ సోడా, మనం వంట సోడా వేసుకుంటాం కదండి, అది వేస్తున్నాం. ఆప్షనల్. ఎక్కువ వేసుకోవద్దండి, సోడా అంత మంచిది కాదు కాబట్టి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మన ఇష్టం అండి. టొమాటోస్, క్యారెట్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, నేనేం వేయట్లేదు. దోశ పెనం పెట్టుకొని నేను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. వేడెక్కాక ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి, ఇది వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మన ఇష్టం అండి. అంటే లావుగా వేసుకున్నా కూడా అసలు ఇదేం లావు అనిపించదు. చాలా స్మూత్గా, సాఫ్ట్గా అయ్యింది కాబట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిసేపు అలా 1 మినిట్ కప్పించుకొని చూసుకోవాలండి. ఆ టేస్ట్ అయితే భలే అయింది. నాకైతే చాలా నచ్చిందండి. అప్పటికప్పుడు వేడిగా తింటే మాత్రం చాలా బాగుంది. అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా మొత్తం పిండి మొత్తం వేసుకోవచ్చండి. 1 కప్కి ఇక్కడ ఒక 6 to 7 వరకు ఈ సైజులో దోశలు అవుతాయండి. నేనైతే 1 కప్పే తీసుకున్నా. మీ ఇష్టం, ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి ఇలాంటి టిఫిన్స్ అప్పుడప్పుడు ట్రై చేస్తుండాలండి. ఇందులోకి నేను పల్లి చట్నీ చేసా. మన ఇష్టం, ఏ చట్నీ అయినా కానీ చాలా బాగుంటుంది. ఒక్కసారి చేయండి. ఎవరైనా సరే రోటీ చేసుకోవడం రాదనుకునే వాళ్ళు రాగి పిండితో ఈ విధంగా అయినా సరే దోశ వేసుకొని చేసుకోవచ్చు. హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలాంటివి. వేడిగా ఉందండి ఇది.
ఇలా వేడి వేడిగా తింటే బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.